బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో 6 నక్సల్స్ మృతి చెందారన్నారు జిల్లా ఎస్పీ జితేంద్ర. ఎన్కౌంటర్ స్థలంలో భారీగా ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం జరిగింది భద్రతా బలగాలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆటోమేటిక్ వెపన్స్, స్టెన్ గన్స్, 303 303 రైఫిల్స్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాల్పుల నుంచి పలువురు మావోయిస్టులు తప్పించుకున్నారన్నారు ఎస్పీ. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం ఈ అంశానికి సంబంధించి చెప్పుకొచ్చారు ఎస్పీ. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఇటు భారీ ఎన్కౌంటర్ ఆపరేషన్ కగార్ 2026 ఏడాది మధ్య అంటే దాదాపుగా మే జూన్ కల్లా మావోయిస్టు రహిత భారతదేశాన్ని ఏర్పాటు చేస్తామని, మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తామని చెప్పి ఈ అంశానికి సంబంధించి చెప్పుకుంటూ వస్తోంది హోంశాఖ. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. కాల్పుల్లో 6 నక్సల్స్ మృతి చెందారన్నారు జిల్లా ఎస్పీ జితేంద్ర. ఎన్కౌంటర్ స్థలంలో భారీగా ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆటోమేటిక్ వెపన్స్, స్టెన్ గన్స్, అలాగే రైఫిల్స్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాల్పుల నుంచి పలువురు మావోయిస్టులు తప్పించుకున్నారన్నారు ఎస్పీ. ఈ నేపథ్యంలో ఎస్పీ ఏమన్నారు ముందుగా చూద్దాం. अभियान के दौरान और वेस्ट बस्तर डिवीजन कमेटी का मेंबर्स मोहन कड़ती और डीवीसीएम उर्मिला, डीवीसीएम बुच्चा उर्फ कन्ना एवं अन्य माओवादी को उपस्थिति का सूचना के आधार पर बीजापुर दंतेवाड़ा से डीआरजी टीम्स, एसटीएफ, बस्तर फाइटर्स से अन्य सुरक्षा बल अभियान के लिए रवाना हुई। अभियान के दौरान दिनांक 11 नवंबर को प्रातः 10 बजे से अनेक बार माओवादी एवं सुरक्षा बल के बीच में रुक कर मुठभेड़ हुई। मुठभेड़ के पश्चात इलाका का सर्चिंग के दौरान 3 महिला माओवादी सहित कुल 6 माओवादी कैडर का डेड बॉडी सुरक्षा बल द्वारा बरामद की गई। बाद में शनाख्ती में जो बरामद की माओवादी डेड बॉडी इसका शनाख्ती इस प्रकार को हुई है। डिविजनल कमेटी मेंबर कन्ना उर्फ बुचन्ना तथा डिविजनल कमेटी मेंबर उर्मिला जो पामेड एरिया कमेटी के सचिव हैं और एरिया कमेटी जो मेंबर्स और पार्टी मेंबर्स, इस प्रकार टोटल 6 माओवादी कैडर का రైట్. అది ఇటు జిల్లా ఎస్పీ జితేంద్ర చెప్పుకొచ్చిన అంశం. డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఇటు ఛత్తీస్గఢ్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కావచ్చు, లేకపోతే ఆపరేషన్ కగార్లో భాగంగా ఇటు మావోయిస్టు రహిత దేశాన్ని నిర్మిస్తామని చెప్పి ఇటు హోంశాఖ చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగిన డెవలప్మెంట్కి సంబంధించి జిల్లా ఎస్పీ ఇంకా ఏమన్నారు? ఎట్ ద సేమ్ టైం ఇంకా అక్కడ కూమింగ్ ఆపరేషన్స్ కావచ్చు, సర్చ్ ఆపరేషన్స్ కావచ్చు, ఇంకా కంటిన్యూ అవుతున్నాయా? సచిన్, బీజాపూర్ ప్రాంతంలోని నేషనల్ పార్క్ ఏజెన్సీలో జరిగిన ఎన్కౌంటర్ లో 6 చనిపోయినట్టు ఐజీ సుందర్ రాజన్ తెలిపిన పరిస్థితి. దీంట్లో ప్రధానంగా డీవీసీఎం తో పాటు ఏసీఎస్ అంటే డీవీసీఎం మధ్యలో డీవీసీఎం చనిపోయినట్టు అది కాస్త మావోయిస్టు పార్టీకి తీరని ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా నవంబర్ 11వ తేదీ నుండి వరుసగా 2 రోజుల పాటు భీకర ఎన్కౌంటర్ జరిగింది. అది బీజాపూర్ డిస్టిక్ లోని నేషనల్ పార్క్ సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 6 చనిపోయిన పరిస్థితి. ఈ 6లో ప్రధానంగా 3 మహిళా మావోయిస్టులు ఉండగా 3 పురుషులు ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా పాపారావుకు సంబంధించిన భార్య ఉర్మిళ చనిపోయినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చిన పరిస్థితి. అయితే ఉర్మిళ చాలా పెద్ద క్యాడర్గా 8 లక్షల రివార్డు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నట్టు చెప్పిన పరిస్థితి. ఏసీఎం కూడా ఒక ఏసీఎంతో పాటు 2 ఏసీఎంలు, అదేవిధంగా రజిత పిఎం కావచ్చు, తనతో పాటు మరో 2 మహిళా క్యాడర్కు సంబంధించిన మావోయిస్టులు చనిపోయినట్టు తెలిసింది. అయితే దీంట్లో ప్రధానంగా ఈ రోజు కూడా మళ్ళీ మీడియాతో ఐజీ సుందర్ రాజన్ మాట్లాడుతూ ప్రధానంగా ఇంకా సెర్చ్ ఆపరేషన్ ఈ ప్రాంతంలో కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ కనుక అంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు, నేరుగా సరెండర్ కావచ్చని
చెప్పే ప్రయత్నం చేసిన పరిస్థితి. అయితే ప్రధానంగా సరెండర్ అయ్యే వారికి అంటే జనజీవన స్రవంతిలో కలిసే వారికి రెడ్ కార్పెట్ వేస్తాం, కానీ ఎవరైతే ఆయుధాలు పట్టుకొని మావోయిస్టుగా చెలామణి అవుతాం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తామంటే ఖచ్చితంగా తగిన విధంగా అని చెప్పే ప్రయత్నం జరిగింది. అయితే మరోపక్క చాలా క్లియర్ గా ఇటు పౌర హక్కుల సంఘాలు ఆరోపిస్తున్న విధానం ప్రకారం, ముఖ్యంగా పౌర హక్కుల సంఘం చెబుతున్న సమాచారం ప్రకారం ఒక 10 మందిని మధ్యేడు ప్రాంతంలో అదుపులో తీసుకున్నారు. అందులో ఏసీఎం మున్నా కూడా ఉన్నాడు. మున్నాతో పాటు మరో 10 మంది ఉన్నారని ప్రధానంగా ఇటు పౌర హక్కుల సంఘ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి భిన్నంగా ఇటు పోలీసులు మాత్రం చాలా క్లియర్ గా ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో 6 చనిపోయారు. ఇంకా ఆ ప్రాంతంలో కోమింగ్ కొనసాగుతుంది. 4 జిల్లాలకు సంబంధించి అంటే నారాయణపూర్ కావచ్చు, బీజాపూర్ కావచ్చు, దాంతో పాటు కాంకేర్కు సంబంధించిన పోలీసు బలగాలు ఆ ప్రాంతంలో నేషనల్ పార్క్ ప్రాంతంలో ఇంకా కోమింగ్ కొనసాగుతుంది. మాకున్న స్పెసిఫిక్ సమాచారం ప్రకారం మేము ఫిగర్ చెప్పం, కానీ మాకున్న ఒక ప్రత్యేక నిఘా విభాగం ప్రకారం మాకు వచ్చిన సమాచారం మేరకు మేము సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టాం. ఆ సెర్చ్ లో దాదాపుగా 12 గంటల పాటు భీకర ఎన్కౌంటర్ జరిగింది. అందులో 6 బాడీలను ప్రాథమికంగా మేము స్వాధీనం చేసుకున్నాం. అందులో 3 ఇన్సాస్ రైఫిళ్లతో పాటు 303 రైఫిల్ కావచ్చు. దీంతో పాటు చాలా మేరకు సాహిత్యాలతో పాటు ఆయుధాలకు సంబంధించి ఆయుధాలతో పాటు ఎక్స్ప్లోజివ్స్ కూడా మేము అదుపులో తీసుకున్నామని, రికవరీ చేశామని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోపక్క ఇటు వరుస ఎన్కౌంటర్లతో బీజాపూర్, దంతెవాడ కావచ్చు, అదేవిధంగా మాడ్ ప్రాంతంలో దద్దరిల్లుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓ పక్క శాంతి చర్చల పేరుతో మావోయిస్టు పార్టీ వరుస లేఖలు విడుదల చేసినప్పటికీ ఆ ఫలితం శూన్యం అని చెప్పుకోవచ్చు. చాలా క్లియర్ గా కేంద్ర కమిటీ లో ఇప్పటికే చాలా మంది పార్టీ కూడా లాస్ అయిన పరిస్థితి. ఇటు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా స్పష్టమైన మాట చెబుతున్నారు. ఇటు ఆయుధాలతో లొంగిపోవడం ఒకటే మార్గం, ఎక్కడ చర్చలు ఉండవు, మాట్లాడడం ఉండదు, మాట్లాడుకోవడాలు ఉంటాయని చాలా క్లియర్ గా ఇప్పటికే అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి తెలిసిందే. అయితే ఈ ఎన్కౌంటర్ ఒక రకంగా మావోయిస్టు పార్టీకి ఇబ్బంది పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. వరుసగా ఎక్కడో దగ్గర జరుగుతున్న ఎన్కౌంటర్ ద్వారా భారీ స్థాయిలో ఇప్పటికే లాస్ అయినట్టు తెలిసింది. అయితే దాదాపుగా ఈరోజు ఐజీ చెప్పిన సమాచారం మేరకు ఇప్పటికీ అబూజ్మాడ్ ప్రాంతంలో అంటే 4 జిల్లాల ప్రాంతంలో దాదాపుగా 550 నుండి 600 మంది ఎన్కౌంటర్లో చనిపోయారు. దీంట్లో ముఖ్య నేతలు కూడా ఎన్కౌంటర్లో చనిపోయినట్టు మేము ఇప్పటికే తెలిపాం. ప్రధానంగా ఈ మధ్య కాలంలో 2 నెలల కాలంలో 450 మంది చనిపోయారు. అందులో నంబాల కేశవరావుతో పాటు కేంద్ర కమిటీకి సంబంధించిన 8 మంది, రాష్ట్ర కమిటీకి సంబంధించిన 16 మంది చనిపోయినట్టు ఈ రోజు అయితే మీడియాతో సుందర్ రాజన్ మాట్లాడిన పరిస్థితి కనబడింది. సచిన్. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం వరుస ఎన్కౌంటర్లకు సంబంధించి ఛత్తీస్గఢ్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో 6 నక్సల్స్ మృతి చెందారన్నారు జిల్లా ఎస్పీ జితేంద్ర. ఎన్కౌంటర్ స్థలంలో భారీగా ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. ఇటు ఆటోమేటిక్ వెపన్స్, స్టెన్ గన్స్, రైఫిల్స్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాల్పుల నుంచి పలువురు మావోయిస్టులు తప్పించుకున్నారన్నారు ఎస్పీ.